హలో అండి. ఇక్కడ రండి, మనం వేడిగా అయితే పకోడీ అయితే చేసేసుకుందాము. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ మీడియం సైజ్ ఆనియన్స్ అయితే 2 తీసుకున్నానండి. అలాగే చిన్న హాఫ్ ఇంచ్ అల్లం ముక్క, అలాగే పచ్చిమిర్చి, అలాగే కరివేపాకును కూడా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. సో వాటిని బాగా స్క్వీజ్ అయితే చేయాలండి. బాగా పిసికితే వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్తోనే నేను ఇక్కడ పకోడీ అనేది చేసుకున్నానండి. సో ఈ వీడియో అనేది క్లారిటీగా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశానండి. తప్పకుండా చూసి ఇంట్లో అయితే ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరింది అనేది, ఇంట్లో వాళ్ళు ఏమన్నారనేది తప్పకుండా నాతో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నాకు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో పాజిటివ్ ఎనర్జీని ఇస్తుందండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీకు ఎలా కుదిరింది అన్నది కామెంట్ సెక్షన్లో అయితే నాతో షేర్ చేయండి. సో చూడండి ఎంత సింపుల్గా అయితే వేడి పకోడీ అయితే ప్రిపేర్ అయిపోతుందో ఇక్కడ. మీ ఇంట్లో అయితే అందరికీ నచ్చుతుందండి. ఇక్కడ ఆనియన్ పకోడీ, ఆనియన్ ప్లేస్లో మీరు క్యాబేజ్ కూడా వేసుకొని చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది మీకు. సో ఉంటానండి మరి, బాయ్.